అధ్యక్షులు మిత్రులు జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి గారు, మిత్రులు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు గారు, మిత్రులు ఏసీ కళాశాల పూర్వ ప్రిన్సిపల్ డాక్టర్ ముత్యం గారు, రెడ్డి కాలేజ్ ఫార్మర్ ప్రిన్సిపల్ సత్యనారాయణ రెడ్డి గారు, మిత్రులారా, ముందుగా జనచైతన్య వేదిక రాష్ట్రంలో కొత్తగా రానున్న ఒక పెద్ద సమస్య మీద ఈ చర్చను టేకప్ చేయటం చాలా బాగుంది. మనం ఎమ్మెల్యేలని, ముఖ్యమంత్రుల్ని, మంత్రుల్ని మన సమస్యల్ని పరిష్కరిస్తానికి ఎన్నుకుంటాం. ఇక్కడ దురదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి ముఖ్యమంత్రి అవుతారు, ఆయన ప్రతిసారి సమస్యలను పెడతారు. ఇప్పుడు కొత్తగా ఆయన సృష్టిస్తున్న సమస్య ఏంటంటే రాష్ట్రానికి ఆర్థిక భారాన్ని పెంచుతున్నారు. అవసరమై ఆర్థిక భారాన్ని పెంచితే తప్పదు. అవి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, లేదా బేసిక్ ఫెసిలిటీస్ అభివృద్ధి చేయడం కోసం కావచ్చు, రోడ్డు నిర్మాణం చేయడానికో, డ్యాముల్ని కడతానికో, హాస్పిటల్స్ కడతానికో అప్పులు చేశారంటే అర్థం ఉంది. అలా కాకుండా లగ్జరీస్ క్రియేషన్ మీద మేము అప్పులు చేస్తాము, అభివృద్ధి చేస్తాము, మీరు భరించాలి అని ఒక కంపల్షన్ని ప్రజల మీద రుద్దుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. దిస్ ఈజ్ నాట్ డిజైరబుల్ ఐదర్ ఫ్రమ్ ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్ పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు సమస్య అంతర్జాతీయ విమానాశ్రయం సెక్రటేరియట్కి దగ్గరగా లేదా కోర్ క్యాపిటల్కి దగ్గరగా ఉండాలనేది ఆయన ఆలోచన. దీనికి 4,618 ఎకరాలు ల్యాండ్ పూలింగ్కి ప్రపోజ్ చేస్తున్నారు. 7,472 కోట్ల రూపాయల వ్యయాన్ని యాజాన్నం అంచనా వేశారు. ఇది ప్రాజెక్టు కమెన్స్ అయ్యి మొత్తం వచ్చేటప్పటికి 10,000 కోట్లు అయినా కూడా ఆశ్చర్యం లేదు. గమ్మత్ ఏంటంటే కాస్ట్లు పెరగవు, మనమే పెంచుతాం. దిస్ ఈజ్ మోస్ట్ డేంజరస్ ఎఫ్ఐఆర్. దీనికి ముఖ్యమంత్రి గారు చెప్పేది ఏమిటంటే దగ్గరగా ఉండాలి. ఎందుకు దగ్గరగా ఉండాలి? ఇదేమన్నా ఫైర్ ఫైటింగ్ అయితే దగ్గరగా ఉండాలి. గన్నవరం విమానాశ్రయానికి అమరావతి కోర్ క్యాపిటల్కి దూరం 35 కిలోమీటర్లు. 2 బెంగళూరు సెక్రటేరియట్కి బెంగళూరు విమానాశ్రయానికి దూరం 43 కిలోమీటర్లు. తెలంగాణ సెక్రటేరియట్కి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి దూరం 30 కిలోమీటర్లు. ఛత్తీస్గఢ్ సెక్రటేరియట్కి దాని ఎయిర్పోర్ట్కి దూరం 27 కిలోమీటర్లు. మహారాష్ట్ర సెక్రటేరియట్కి వాళ్ళ ఎయిర్పోర్ట్కి దూరం 25 కిలోమీటర్లు. చెన్నై సెక్రటేరియట్కి చెన్నై ఎయిర్పోర్ట్కి దూరం 20 కిలోమీటర్లు. అంటే మినిమం 20 నుంచి 43 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి అన్ని ఎయిర్పోర్ట్స్ కూడా. ఇంకో గమ్మత్ ఏంటంటే ఈ ఎయిర్పోర్ట్స్ అన్ని ఎప్పుడు కట్టారు? రాజధాని రాకుండానే కట్టారా?
రాజధాని వచ్చాక డెవలప్మెంట్ అవసరమై కట్టారు. మన హైదరాబాద్ నగరం 1591లో ఏర్పడింది. దానికి బేగంపేట ఎయిర్పోర్టు 1930లో వచ్చింది. అంటే ఎన్ని వందల సంవత్సరాల తర్వాత బేగంపేట ఎయిర్పోర్ట్ వచ్చిందో ఆలోచించండి. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, అవసరమైన తర్వాత క్రియేట్ చేసుకుంటామా, ముందే క్రియేట్ చేసుకుంటాము. ఒకసారి రోసయ్య గారు చెప్పారు, అసెంబ్లీలో చెప్పారు. ఏమని చెప్పారంటే, ఊళ్ళో దేవాలయం ఉంటుంది, గ్రంథాలయం ఉంటుంది, ముందుగానే కట్టుకుంటాం. అవి ఉన్నాయి కాబట్టి వెళ్తాం. అలానే శ్మశానం కూడా ఉంటుంది, అది ఉన్నది కదా అని ముందే వెళ్ళాం, లేదా రోజు వెళ్ళి చూసుకోం. అలానే డెవలప్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత అవసరమైతే దానికి ఫెసిలిటీని క్రియేట్ చేసుకుంటాం. 1591లో ఏర్పడిన హైదరాబాద్ 2008లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చింది. అంటే ఎన్ని వందల సంవత్సరాలు పట్టిందో ఆలోచించండి. చెన్నై 1639వ సంవత్సరంలో ఏర్పడింది. ఆ 1639లో ఏర్పడిన చెన్నై సిటీకి 1950లో 45లోనూ ఎయిర్పోర్ట్ వచ్చింది. ఆ తర్వాత కొత్త ఎయిర్పోర్ట్ మళ్ళీ ఈ మధ్య వచ్చింది, 2022-23లోనూ వచ్చింది. ఇవాళ రాజధానే పూర్తి కాల. అసలు అదే పెద్ద రాంగ్ డెసిషన్. సరే తీసుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు అసెంబ్లీలో. కాబట్టి మనం దాని గురించి మాట్లాడడానికి ఏం లేదు. మనం ఎన్నుకున్న ఇద్దరు నాయకులు వాళ్ళిద్దరు ఓకే అన్నారు. ఇండైరెక్ట్ డెమోక్రసీలో మనం ఎన్నుకున్న నాయకులే నిర్ణయాలు చేస్తారు, ఒప్పుకున్నాం, జరిగిపోతుంది. దాన్ని పూర్తి చేయకుండా మరలా ఇవన్నీ ప్రెషర్స్ మనం పెట్టుకొని దాన్ని గందరగోళం చేసుకోవటం. ఇక్కడ ఇంత క్యాపిటల్ 7,000 కోట్ల రూపాయలు మనం స్పెండ్ చేయాల్సిన అవసరం ఏంటి అని మనం అనగానే వెంటనే కౌంటర్ రెడీగా ఉంటుంది సోషల్ మీడియాలో. అదేంటంటే, మీరు ఎక్కడ డబ్బులు ఇస్తున్నారు, పీపీపీ మోడలే కదా, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్. ఈ పీపీపీ మోడల్లో డబ్బంతా పెట్టేది ఆ ఎయిర్పోర్ట్ నిర్మాణం చేసేవాళ్ళే కదా. అది గ్రంథి మల్లికార్జునరావు గారు కావచ్చు, మేఘా కృష్ణారెడ్డి గారు కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు. మీ డబ్బులు కట్టట్లేదుగా. ఇక్కడ పెద్ద రహస్యం ఏంటంటే, ఈ మోసం, ఈ మాఫియా, ఈ స్కామ్ మీకు అర్థం కావాలంటే ఓ చిన్న ఇన్స్టెన్స్ చెప్పాలి. అది ఏంటంటే, హైదరాబాద్ ఎల్ఎన్టీ మెట్రో ట్రైన్. ఇది ఎంత పెద్ద ఘోరాతి ఘోరమైన స్కామ్ అంటే, ఇది 13,000 కోట్లు అప్పుని ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఎత్తుకుంది. ప్రారంభం చేసినప్పుడు పీపీపీ మోడల్ అన్నారు. పీపీపీ మోడల్ అన్న తర్వాత లాభాలు వస్తాయనా వాళ్ళకి, నష్టాలు వస్తాయనా ఆడ పడేసి వెళ్ళిపోతా, మీ సావు మీరు చావండి. మనకి మహాభారతంలోనూ ఎక్కడో ఒక ఇది ఉన్నది. విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావాలని పెద్ద తపస్సు చేస్తాడు. ఆ తపస్సును భంగం చేయడానికి అదే యాక్టివిటీగా ఉన్న దేవేంద్రుడు మేనకను పంపిస్తాడు. మేనక ఆయన్ని అట్రాక్ట్ చేస్తుంది. వాళ్ళిద్దరికీ కలిసి ఓ బిడ్డ పుడతాడు. బిడ్డ పుడుతుంది. రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోద్ది మేనక. అలానే ఇవాళ ఎల్ఎన్టీ వాళ్ళు ఆ మెట్రో ఎయిర్పోర్ట్ని ఆడ పడేసి వెళ్ళిపోయారు. వాళ్ళ పడేసి వెళ్ళిపోతే 13,000 కోట్ల అప్పుని తెలంగాణ గవర్నమెంట్ ఎత్తుకుంది.
ఇది కాకుండా 2,000 కోట్ల ఈక్విటీని టేక్ ఓవర్ చేసింది. అంటే ద టోటల్ కాస్ట్ నౌ బిఫోర్ ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ యాజ్ ఫార్ యాజ్ దిస్ మెట్రో ట్రైన్ ఈజ్ కన్సర్న్ 15,000 crores. ఈ 15,000 కోట్లు అనుకుంటున్నారేమో, ఇంకా ఎక్కువ మాఫియా ఉంది. ఆ మాఫియా ఏంటంటే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ప్రపోజ్డ్ పీపీపీ మెడికల్ కాలేజెస్కి ఈ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తూ ఉంటున్నారు. ఈ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇస్తోంది. అంటే మొత్తం కలిసి దేశాన్ని దోచి క్రోనిక్ క్యాపిటలిస్ట్కి అప్పచెప్పే పనిలోనే ఉన్నారు. అక్కడ ఆయన, ఇక్కడ ఈయన. తెలంగాణ గవర్నమెంట్ బీఆర్ఎస్ అధికారంలో ఉండగా 1,000 కోట్ల రూపాయల సాఫ్ట్ లోన్ ఇచ్చింది మెట్రోకి, ఎల్ఎన్టీకి. 1,000 కోట్ల రూపాయల సాఫ్ట్ లోన్ ఇచ్చింది. ఇది కాకుండా 1,458 కోట్ల రూపాయల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చింది. అంటే ఇప్పటికే సుమారు 2,500 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఎల్ఎన్టీ వాళ్ళకి అప్పనంగా ఇచ్చేశారు. మళ్ళా ఇందులో కిక్ బ్యాక్స్ అంటాం. ఎన్ని వేల కోట్లు మంత్రులు, ముఖ్యమంత్రులు దొబ్బారో మనకు తెలియదు. 2014లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడితే 1,000 కోట్ల రూపాయలు డ్రైనేజీకి ఇస్తే గుంటూరు బెజవాడకి 500 కోట్ల రూపాయలు, వాళ్ళు కంపెనీ పేరు మర్చిపోయాను నేను, షాపంజీ పల్లంజీ, 500 కోట్లు ఇస్తే ఈరోజు కూడా గుంటూరు డ్రైనేజ్ పూర్తి కాల. పెమ్మసాని చంద్రశేఖర్ పుణ్యాన ఏదో కొంత జరుగుద్దని పూర్తవుతుందని ఆశిద్దాం. 4 ఏళ్ళు వాళ్ళ ప్రభుత్వం అయింది, 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయింది. డ్రైనేజ్ మాత్రం పూర్తి కాల. వాడిని పిండుతూనే ఉన్నారు అందరూ. పిసికి వాడు పోయాడు. ఎల్ఎన్టీ వాడు కూడా అలానే జరిగింది. 2,500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఇస్తే వాడు వాడుకున్నంతగానో వాడుకున్నాడు. ఇవాళ నేను మొయ్యలేను బొమ్మన్నాడు. ఏం చేస్తాడు, చేసుకోబొమ్మన్నాడు. మరి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చాడో, ఎన్ని వందల కోట్లు ఇచ్చాడో టేక్ ఓవర్కి, తెలంగాణ గవర్నమెంట్ టేక్ ఓవర్కి తెలియదు. మరి భగవంతుడికి లెక్కలు ఉండవు కదా. నేను ఇదంతా ఈ స్టోరీ ఎందుకు చెప్పానంటే, ఎల్ఎన్టీ స్టోరీ ఎందుకు చెప్పానంటే, రేపు ప్రొద్దున గన్నవరం అమరావతి ఎయిర్పోర్ట్ అయినా, జిఎంఆర్ పాడుకున్న, మెగా కృష్ణారెడ్డి పాడుకున్న వాళ్ళే ఇంకెవరు వస్తారులేండి. అదానా ఎందుకు వస్తాడు, భలే వాళ్ళే. వాళ్ళు ఎవరు రారు, వచ్చేది నవయుగ వాళ్ళు, లేకపోతే మెగా కృష్ణారెడ్డి, లేకపోతే జిఎంఆర్ అంత తేలిగ్గా వస్తాడు నేను అనుకోను. జిఎంఆర్ జనరల్గా ఇలాంటి క్లాంటెస్టైన్ యాక్టివిటీస్లోకి ఇండల్జ్ కాడు. ఈ క్లాంటెస్టైన్కి రావాలి అంటే ఆ మెగా కృష్ణారెడ్డి, నవయుగ వాళ్ళు వస్తారు. మనకు వాడుకున్నంతసేపు వాడుకుంటారు, వెళ్ళిపోతారు. మనం ట్రాన్స్ఫాయ్ చూసాం, పోలవరం ప్రాజెక్టు. ట్రాన్స్ఫాయ్ తర్వాత నవయుగ చూసాం, తర్వాత మెగా కృష్ణారెడ్డి. ఇలాగా ఇవంతా కూడా ఈ పీపీపీ అనేది భారతదేశంలో జరుగుతున్న ఘోరాతి ఘోరమైన స్కామ్. ఇదంతా ఎందుకు చెప్పారంటే, ఈ స్టోరీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ అమరావతి ఎయిర్పోర్ట్ ఏదైతే అంటున్నారో దాన్ని సమర్థించే వాళ్ళు కానీ చెప్తున్న ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఈ డబ్బు మీది కాదు కదా, మీరు ఎందుకు వరి అవుతున్నారు, ఇది ప్రజల డబ్బు కాదు, ఈ పీపీపీ అంటున్నారు. ఈ డబ్బంతా వాళ్ళ ఓన్ క్యాపిటల్ కాదు సుమా, కృష్ణారెడ్డి గారిది కాదు, జిఎంఆర్ది కాదు, నవయుగ వాళ్ళది కాదు, ఆదాని వాళ్ళది కాదు. ఈ మొత్తం కూడా మన డబ్బు ఏదైతే బ్యాంకుల దగ్గర ఉన్నాయో ఆ బ్యాంకులు రుణాలు ఇచ్చి, ఎల్ఐసి రుణాలు ఇచ్చి వాళ్ళ జాతీయ ప్రాజెక్టు పెట్టిస్తుంది. డబ్బులు మళ్ళీ ప్రజలవి, పెత్తనం వాళ్ళది, కిక్ బ్యాక్స్ రాజకీయ నాయకులకి, ఆఫీసర్లకి. ఇది సైకిలింగ్, ఓ పెద్ద మాఫియా సైకిలింగ్ అన్నమాట. రేపు జరిగేది కూడా అదే. మనం చూసాం అనిల్ అంబానీ విషయంలో.
వెళ్ళిపోయాడు, డబ్బు కట్లా. నేను ఇన్సాల్వెంట్ అయిపోయాను అన్నాడు. మనం బొత్స సత్యనారాయణ గారు వోక్స్ వ్యాగన్ డబ్బులు పోయిన తర్వాత ఏం చేస్తాం పోయినాయి అన్నాడు. అంతే పోయినాయి అంటారు వాళ్ళు, అంటారు రాజకీయ నాయకులు. మనం చేసేదేముంది, వాళ్ళని ఎవరేం చేయలేరు. అంటే ఇవాళ ప్రజలు కనుక తమ డబ్బుల్ని, తమ వనరుల్ని జాగ్రత్తగా రక్షించుకోలేకపోతే జరగబోయేది ఏమిటంటే అనిల్ అంబానీలాగా పారిపోవటము, లేకపోతే ఎల్ఎన్టీ వాళ్ళలాగా ప్రభుత్వం మీద పడేసి వెళ్ళిపోవడం జరుగుద్ది. రేపు ఆ డబ్బంతా ఏం కావాలి? అవసరం లేదు. అవసరం లేని విమానాశ్రయాన్ని కట్టి ప్రజల డబ్బుని అక్కడ వృధా చేసి ఇవాళ ల్యాండ్ పూలింగ్ అంటున్నారు. ల్యాండ్ ఎక్విజిషన్ కాదు, ల్యాండ్ పూలింగ్ అంటున్నారు. ఈ ల్యాండ్ పూలింగ్ అయినా కూడా ఇది దిస్ బిలాంగ్స్ టు ద కంట్రీ. దేశం ఆస్తి ఇది. దేశం ఆస్తిని దుర్వినియోగం చేసే హక్కు, దుర్వినియోగం చేసే రైటు ఏ నాయకుడికి లేదు. యు ఆర్ దేర్ టు ప్రొటెక్ట్ ది ప్రాపర్టీ అండ్ అసెట్స్ ఆఫ్ ది కంట్రీ, నాట్ ఫర్ డెస్ట్రక్షన్. ఇది ఈ సటిల్ లైన్ మనం కూడా మర్చిపోతున్నాం, ప్రజలను కూడా మర్చిపోతున్నాం. కాబట్టి మనం క్వశ్చన్ చేయలేకపోతున్నాం. క్వశ్చన్ చేయకపోతే జరిగేది ఏంటంటే దాని మిస్యూజు, దాని అబ్యూజు జరిగేది అది. ఇప్పటికీ మనకి 6 విమానాశ్రయాలు ఉన్నాయి. 3 అంతర్జాతీయ విమానాశ్రయాలు, 3 డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్, 13 జిల్లాలు మనకున్నాయి. 13 జిల్లాలకి 6 ఎయిర్పోర్ట్స్ కన్నా ఎక్కువ అవసరమా? గన్నవరం నుంచి అమరావతికి వచ్చేదానికి ఎంత టైం పడుతుంది? మహా పడితే గంట, లేకపోతే గంటన్నర. తర్వాత ఈ 1.5 అవర్స్ అమరావతికి క్యాపిటల్కి వచ్చేవాళ్ళు ఎంతమంది, ఎవరు వస్తారు? అక్కడ పన్నున్న వాళ్ళు వస్తారు. ఆ వచ్చే నెంబర్ ఎంత? ఎంతమంది విమానం ఎక్కుతారు? రేపు పొద్దున విమానం ఎక్కేవాళ్ళు లేకపోతే ఆ విమానాశ్రయం ఏం కావాలి? మనం చూసాం, ధనాని ఎయిర్పోర్ట్ అని విమానం రద్దు చేసి పడేశారు. దర్ వాజ్ స్టాంపెడ్, గోలైపోయింది. అంటే మనకి సమస్యలు ఎక్కువ క్రియేట్ చేస్తున్నారు గవర్నమెంట్స్. ఈ ఉన్న 6 ఎయిర్పోర్ట్స్ని చక్కగా డెవలప్ చేసుకుంటే, బై రోడ్ కనెక్టివిటీ కనుక పెంచుకుంటే చాలు. లేనిపోని ఆర్భాటాలు క్రియేట్ చేసుకొని, అమెరికాలో కూడా బహుశా మీరు అందరూ అమెరికా వెళ్ళొచ్చి ఉంటారు, మీ ప్రజలు అక్కడ ఉండుంటారు. అందరు విమానాలు ఎక్కరు. 1000 కిలోమీటర్లు 1200 కిలోమీటర్లు బై రోడ్డే వెళ్తారు. బ్రహ్మాండంగా రోడ్ డెవలప్ అయినాయి. నేను కన్యాకుమారి దాకా బై రోడ్ వెళ్ళాను, నేనే వెళ్ళాను, ఎవరో కాదు. ఇక్కడి నుంచి నేను ఉజ్జయిని దాకా బై రోడ్ వెళ్ళాను. ఇక్కడి నుంచి నేను సిర్ది బై రోడ్డే వెళ్ళాను. అంటే ఇవాళ రోడ్లు బ్రహ్మాండంగా డెవలప్ అయిన తర్వాత ఇక్కడి నుంచి నేను ఇప్పుడు హైదరాబాద్ పోవాలంటే నాకు విమానంలో 4-5 గంటలు పట్టుద్ది. ఈ 4-5 గంటలు నేను వెళ్ళిపోతున్నాను. మరి ఇంత డబ్బు ఎందుకు ఖర్చు పెట్టాలి నేను? ఇలాగా ఈ పరిస్థితి ఉన్నప్పుడు అమరావతి క్యాపిటల్లో విమానాశ్రయం అవసరమే లేదు. ప్రజల్ని కేవలం మభ్యపెట్టడానికి, లేదా వాళ్ళకి ఏదైనా ఆర్థిక ప్రయోజనాలని ఆశించి, ఎందుకోసం అంటే ఇదొక అబ్సెషన్, ఇదొక ఫ్యాట్. ఎవరి కోసం? వాళ్ళ కోసమే, ప్రజల కోసం కాదు. ప్రజల కోసం కావాల్సింది ఇవాళ ఉన్న ఆ ప్రభుత్వ మెడికల్ కళాశాలల్ని కంప్లీట్ చేసి ప్రజలకి ఏర్పాటు చేయాలి. బస్సులు ఎక్కువ పెట్టాలి, రైళ్లు ఎక్కువ వేయాలి. వీటన్నిటిని వదిలేసి గవర్నమెంట్ స్కూల్స్లో టాయిలెట్స్ ఉండవు, గవర్నమెంట్ స్కూల్స్లో యూనివర్సిటీల్లో మాస్టర్లు ఉండరు. ఇవాళ ప్రచారం ఎక్కువైపోయింది.
ఆర్భాటం ఎక్కువైపోయింది. మన గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, అక్కడ సూపరింటెండెంట్ గారు ఉన్నారు. ఆయన మారు వేషాల్లో రాత్రిళ్ళు పూట వెళ్తుంటారు. అంతకుముందు ఒకసారి వెళ్ళారు, మళ్ళా మొన్న వెళ్ళారు. నాకు ఆశ్చర్యం ఏంటంటే, నాకు ఈ మీడియా వాళ్ళ మీద అదే కోపం. ఆయన అంత రహస్యంగా ఇన్స్పెక్షన్ చేస్తుంటే ఫోటోలు వేస్తారండి పేపర్లో. వీళ్ళు వీడియోలు తీస్తారండి పేపర్ వాళ్ళు, మీడియా వాళ్ళు. ఎంత అన్యాయం! ఆయన సీక్రెట్ ఆపరేషన్ అంతా బట్టబయలు చేసేసారు. సెటైర్లేండి, మిమ్మల్ని తిట్టట్లా. ఆయనేం అనలేక మిమ్మల్ని అంటున్నాం, ఆయన అనలేక మిమ్మల్ని అంటున్నాం. అదే చెప్పాను నేను కూడా, ఆయన అనలేక మిమ్మల్ని అంటున్నాను. అది మీ మీద సెటైర్ అనమాట. అలానే ఇవాళంతా ఆర్భాటం. ఎంత ఆర్భాటం అంటే, ఒకవైపు పొదుపు అంటాం. పొదుపు అంటే ఏంటి? జాగ్రత్తగా వాడుకోవటం. మన దగ్గర ఉన్న డబ్బుల్ని జాగ్రత్తగా వాడుకోవటం. దాన్ని మేము ఎకనామిక్స్లో ఆపర్చునిటీ కాస్ట్ అంటాం, ప్రత్యామ్నాయ వ్యయము. ఇవాళ 7,000 కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు పెడితే, ఈ 7,000 కోట్ల రూపాయలు వేరే చోట ఖర్చు పెడితే దానికి వచ్చే బెనిఫిట్స్ ఏమిటి, ప్రయోజనాలు ఏమిటి? దే ఆర్ కాల్డ్ ఇన్ ఎకనామిక్స్ ఆపర్చునిటీ రిటర్న్స్. 7,000 కోట్లు అనుకుంటున్నారు మీరు, కాదు. ఈ 7,000 కోట్లు ఖర్చు ఇంకో దాని మీద ఖర్చు పెడితే ప్రజలకి బ్రహ్మాండమైన సంక్షేమం వస్తుంది, ప్రజలకి బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతుంది. ద టోటల్ వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ విల్ గో అప్. అది కాకుండా ఏ మెగా కృష్ణారెడ్డి గారి కోసమో, ఏ నవయుగ వారి కోసమో, ఏ జిఎంఆర్ కోసమో ఎయిర్పోర్ట్ కడితే వాళ్ళకి వరకే బెనిఫిట్ వస్తుంది, కానీ ప్రజలకేమి బెనిఫిట్ రాదు. ఇవాళ ఈ విమానాశ్రయం ప్రజలకి ఉపయోగపడే విమానాశ్రయం కాదు, ప్రజల కోసం కాదు. చంద్రబాబు నాయుడు గారు సాధ్యమైనంతవరకు ఉన్న క్యాపిటల్ని పూర్తి చేసి, ఆ గవర్నమెంట్ క్వార్టర్సు, అసెంబ్లీ, హైకోర్టు వీటన్నిటినీ పూర్తి చేసి ప్రజలకి అంకితం చేసి రాష్ట్రానికి అంకితం చేస్తే చాలు. మా అందరి నెత్తిన పాలు పోసిన వారు అవుతారు చంద్రబాబు నాయుడు గారు. అలా కాకుండా లేనిపోని అన్ని నెత్తినేసుకొని, ఇది ఆయన నెత్తినేసుకుంటే పర్వాలా, ఆయన సొంత డబ్బులు అయితే పెద్దగా మన వరిగాం. ఇది ప్రజాధనం, ప్రజల వనరులు, సమాజం వనరులు. కాబట్టి దాన్ని జాగ్రత్తగా వినియోగం చేయవలసిన అవసరం ముఖ్యమంత్రి గారికి చాలా ఉంది. ఆయన అది రియలైజ్ అయితే బాగుంటుందని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.